ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా మళ్ళీ ఈ సూర్యలంక సముద్రం దగ్గరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కథ 2015లో 9వ నెంబర్ చంద్రుడు కథ రావడం వల్ల నేను అందరికీ ఇక్కడ తెలిసి వాళ్ళకి పరిచయం అయ్యాను. సో వాళ్ళు ఇలా ఆహ్వానించినందుకు ఈ సముద్రాన్ని మళ్ళీ చూడగలిగాను. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఈ సముద్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ అలల లోటు చూడండి, ఈ ఫోర్స్ చూడండి, ఎంత ఉధృతంగా వస్తాయి ఈ అలలు. ఈవెన్ అంటే చైల్డ్హుడ్ నోస్టాల్జియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ స్టిల్ ఐ లైక్ ద వేవ్ ఫామ్ హియర్. ఈవెన్ అది చూడండి అసలు ఎలా ఎలా ఎంత ఇదిగా కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి ఈ అలలు అంటే. వెయిట్ ఐ విల్ షో యూ. So look at this. అది సో యూ కెన్ సీ దిస్ ఎంత ఎత్తుగా ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి చూసిన దీనికంటే ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కూడా చాలా మారిపోయినట్టు కనిపిస్తుంది. చాలా 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 డెవలప్మెంట్, అంటే మనం సో కాల్డ్ డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటే అదిగో వెనకాల రిసార్ట్స్ కనిపిస్తుంది. ఏపీ టూరిజం వాళ్ళది హరిత రెస్టారెంట్. సో ఇవి సీ రిసార్ట్స్ అన్నమాట బేసికలీ. సో ఇది టూరిజం డెవలప్ అయ్యింది అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్. ప్లస్ సూర్యలంక అనేది బీచ్గా చాలామందికి తెలుసు. దీన్ని ఒక వీకెండ్ రిసార్ట్గా, అంటే ఒక హాలిడే మూడ్లో వచ్చి సముద్రం దగ్గర కూర్చున్నాం అనే ఒక వెస్ట్రన్ సంస్కృతి ఏదైతే ఉందో అది ఈ మధ్య బాగా చేస్తున్నారు ఈ జనం. సో అది కూడా ఒకటి చాలా నచ్చుతోంది, అది చాలా బాగుంది. అయితే సముద్రాన్ని చూస్తే కలిగే ఆలోచనలు ఏంటి, సముద్రాన్ని చూస్తే ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి అంటే సముద్రం లాంటి ఆలోచనలే కలుగుతాయి. హౌ ఒక్కోసారి సంతోష తరంగం, కాళ్ళ దగ్గరికి అలలు వస్తూ ఉంటాయి. నువ్వెంత దూరం వెళ్ళా మేము వస్తాము, నువ్వు మాకు కావాలి అని చెప్తూ ఉంటాయి. అంటే మనిషి ఎప్పుడైనా ఒంటరితనం ఫీల్ అయితే వాడు సముద్రానికి వస్తే కనుక విల్ డెఫినెట్లీ ఫీల్ దట్ హీ హ్యాజ్ అ ఫ్రెండ్. ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి డెఫినెట్గా ఈ సముద్రం అనేది హెల్ప్ చేస్తుంది. అలానే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటచ్చేమో కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేమంటారు కదా. అలా బీచ్కి వచ్చిన ప్రతి వాళ్ళు కాళ్ళు తడుపుకోకుండా అయితే ఉండలేరు. సో ఈ సామెతని నేను కొంచెం వ్యతిరేకిస్తున్నాను అనమాట. ఎనీవే, ఇప్పుడు చాలా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఎన్నో మార్పులు ఉన్నాయి మన జీవన శైలిలో కానీ ఏదైనా కానీ పిల్లలకి ఎప్పుడైనా ఒక జ్ఞాపకం అనేది ఉండాలి. వాళ్ళు మళ్ళీ నేను చిన్నప్పుడు ఈ పని చేశాను, నాకు అది నచ్చింది, ఐ హావ్ టు డూ ఇట్ అగైన్ అని అనుకునే స్టేజ్కి వాళ్ళు రాగలగాలి. ఎప్పుడైతే మెమరీ అనేది క్రియేట్ అవుతుందో, ఒక మంచి మెమరీ, అంటే చిన్న రకరకాల ఇన్సిడెంట్స్ జరిగితే ప్రతి పిల్లల టేకింగ్ అండ్ అప్బ్రింగింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం తీసుకునే ఈ డైలాగ్స్ కానీ లేకపోతే వాళ్ళ అప్టేకింగ్లో ఏవైతే జరుగుతాయో ఇవన్నీ, సో ఏం లేదు, నేను అలలు కనిపించేలాగా కొంచెం కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్. నిన్నటి పిల్లలు ఈరోజు ఓటర్లు, అంటే రాజకీయవేత్తలాగా మాట్లాడుతున్నానని కాదు, కానీ నేను మెజారిటీ తీరిపోయిన మైనారిటీ తీరిపోయిన వాళ్ళు అనే దాని గురించి చెప్తున్నాను. సో ఇట్లా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్, రకరకాల అనుభవాలు ఉన్నాయి. అలాంటి అనుభవాలు నాకు కూడా ఉన్నాయి సముద్రం గురించి అనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే చైన్ ఎప్పుడుతోంది ఇంతసేపు. సో ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ నెక్స్ట్ వీడియో.